పలకరించేవాళ్ళు లేరు, భోంచేసేవా అడిగేవాళ్ళు లేరు. అంతా సంపాదించాడు, ఇల్లు కట్టాడు, మనశ్శాంతి కావాలి వాడికి. ఎక్కడికి వెళ్తాడు వాడు? ఆలయం వద్దా? ఆలయానికి వెళ్ళి కూర్చుని అక్కడ కాసేపు స్వామి ముందు ధ్యానం చేసి మనశ్శాంతిగా ఏదో ప్రసాదం తిని ఎంతమంది వెళ్తున్నారు? వద్దా ఆలయాలు? ఎంతమందికి ఆశ్రయాన్ని ఇచ్చే ఆలయాలు. మంగినపూడిలో సముద్రం కెరటాలు సునామీ వచ్చినప్పుడు 77 ఆ సందర్భాలు, 77 నవంబర్లో కెరటాలు వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ వెళ్ళినా కూడా బతికే పరిస్థితి లేదు. అంత జలమయం, నీళ్లు నీళ్లు నీళ్లు. 7,000 ఫ్యామిలీలు, 7,000 ఫ్యామిలీస్ అక్కడ ఉన్న రామేశ్వరం ఆలయంలో తలదాచుకున్నాయి. ఇది ఎవరు రక్షణ చేశారు? ధర్మం కాదా రక్షణ చేసింది? జాతి మత కుల వివక్ష లేకుండా అందరూ చేరారు అక్కడ. వాళ్ళకందరికీ ధార్మికంగా ఉన్న వాళ్ళు అన్నదానం చేశారు. స్వామిజీ ప్రతిష్ఠ చేసి రామేశ్వరుణ్ణి దత్త రామేశ్వరంలో స్థాపన చేస్తూ, ఈ రోజు నుంచి నువ్వు ఆ చెలియల కట్ట దాటి రావటానికి లేదు, దేవస్థానాన్ని దాటకూడదు అంటే ఈ రోజు వరకు అది అక్కడ జరగలేదు. ఆ సముద్రుడు అలాగే శాంతంగా ఉన్నాడు. ఇది సమాజ సేవ కాదా? మొన్న సునామీ జరిగినప్పుడు అంతటా, ఎక్కడ మన చీరాల, అదే చెన్నై అంతటా చూసాం మనం. ఎక్కడా జరగకూడదు అలా, అది వేరే విషయం. ఎక్కడా జరగద్దు. ప్రకృతి ఎంత శాంతంగా ఉండని, ఎవరికి కష్టం కలగద్దు. మన మంగినపూడిలో సముద్రం దాటి వచ్చిందా? 100 అడుగులు దాటి వచ్చిందా సముద్రం? వర్షం నీళ్లు రావటం అది వేరు. ఎంతమంది బాగుపడ్డారు అక్కడ? ఇది సమాజ సేవ కాదా? మనం సరిగ్గా మన సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు ఎందుకు మనం చెప్పగలగాలి. మన దగ్గర అదొక లోపం ఉంది, మహాలోపం. అంటే మనం దండం పెడతాం, వెళ్ళిపోతాం, నమస్కారం చేస్తాం, వెళ్ళిపోతాం, అంతే. నా పని అయిపోయింది, నా కోరికలు తీర్చేశాడు భగవంతుడు, వెళ్ళిపోతాను. ప్రచారం చేసే గుణం లేదు మనలో, మాట్లాడే తత్వం లేదు మనలో. నేను చెప్పకూడదు ఇతర మతాలను మాట్లాడటం నాకు చాలా చాలా కష్టమే. నా సిద్ధాంతానికే విరుద్ధం అది. ఇతర మతం అని చెప్పడం నా సిద్ధాంతానికి విరుద్ధం. ఎప్పుడు అలా మాట్లాడను నేను, నాకు ఇష్టం లేదు. ఎన్నో సభలకు పిలిచారు. ఆ సభల్లో నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి పిలిచారంటే, స్వామీజీ తిడతారేమో మిగతా మతాల్ని, మన మతాన్ని పొగుడుతారేమో అని పిలిచారు. అక్కడ కూడా నేను తిట్టలేదు. అందరు కలిసి ఉండండి, వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళు కొట్టుకుంటే ఇంటి వాళ్ళకి అశాంతి తప్పించి శాంతి లేదు, కలిసి ఉండండి అని చెప్పాను. కానీ ఈరోజు చెప్తున్నాను, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని రక్షణ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చేసుకోవాల్సింది తప్పదు. లేకపోతే భారతదేశం సింక్ అయిపోతుంది, భారతదేశం మునిగిపోతుంది. ఏ భారతదేశం అందరికీ ఉపదేశం చేసిందో, ఉపదేశం చేసే స్థానంలో ఉందో, జీవన మార్గాన్ని, ఏదో ఈ పూజ చేయండి, వ్రతాలు చేయండి, వీటి గురించి కాదు నేను చెప్పేది, జీవన మార్గాన్ని ఉపదేశం చేసింది భారతదేశం. అది ఎవరి వల్ల నిలబడింది అంటే గురు సంప్రదాయం వల్ల నిలబడింది. గురు సంప్రదాయం లేకపోతే, గురు పరంపర లేకపోతే ఈ సనాతన తత్వం ఉండేది కాదు, మనకి దొరికేది కాదు. ఇది ఎవరు ఎలాగైనా ఉండొచ్చు విచ్చలవిడిగా. ఎంతవరకు వెళ్ళిపోతుంది ప్రపంచం తెలుసా? అర్జునుడు ప్రారంభంలో బాధపడ్డాడే, అలా ఊహించలేం, మనం ఊహించలేం. అసలు అటువంటి మాటలు మాట్లాడకూడదు, అలా వెళ్ళిపోతుంది. దాన్ని రక్షణ చేసేందుకు దత్తాత్రేయ స్వామి అవతరించి వస్తే ఆయన్నే వదలకుండా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పేది? అందుకనే మనం ఇలా జరిగినప్పుడు మాత్రం కాదు, అది ఒక ఆత్మావలోకనం చేసుకోవాలి. మనం బర్స్ట్ అయిపోయి బయటికి రావడం కాదు. ఇలా జరిగింది, అయ్యో 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 అని, చాలా పొరపాటు, అది చాలా తప్పదు. ముందే మనం ఏం చేయగలం, ఏం చేయొచ్చు. మేము చేసేది చేస్తూనే ఉన్నాం కదా, బొట్టు పెట్టుకుని గుడికి వెళ్తూనే ఉన్నాం, చాలదు, సరిపోదు. ఇది కాదు మనం చేయాల్సింది. ప్రతి ఒక్కడు మాట్లాడగలగాలి, మాట రావాలి ప్రతి ఒక్కడికి. మేము మీలాగా చదువుకోలేదు, మాకు శ్లోకాలు రావు అని మాత్రం అనద్దు, తప్పించుకోవద్దు. మీ భాషలో మీరు చెప్పండి, మీకు తెలిసిన భాషలో మీరు చెప్పండి, అన్ని రకాలుగానూ అర్థం చేయించండి. ఈ భక్తి అనేది సామాజికంగా ఎలా ఉపయోగపడుతుంది,
ఈ భక్తి అనేది ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగపడుతుంది, ఈ భక్తి అనేది నీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, అందరికీ అర్థం చేయించండి. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనం కాంపౌండ్లో పెట్టాం స్వామీజీని. స్వామీజీకి ఒక కాంపౌండ్ వేసేసాం మనమే, మనకు తెలియక, మనకే స్వామీజీ అనుకున్నట్టుగా. అందుకే బయట వాడు ఏమనుకుంటాడంటే, ఓ ఆయన కూడా కాంపౌండ్లోనే ఉన్నారు, ఆయన బయటికి రావడానికి అవదు, ఆయన లిమిటెడ్ పర్సన్, లిమిటెడ్ కాబట్టి వీళ్ళని మాత్రమే చూస్తారు. కాదు, అందరికీ కావాలి. మ్యూజిక్ అనేది ఎవరికి వద్దు? మ్యూజిక్ని ఎవరు ఇష్టపడిన వాడు మనిషి కాదు. నాదం, ఆ నాదం వెళ్ళి పరమాత్మలో లయమవుతుంది, ఆ పరమాత్మలో నేను లయమవుదును గాక. నాదాన్ని మించింది లేదు ప్రపంచంలో. మన నడకలో నాదం ఉంది, మన మాటలో నాదం ఉంది, మన జీవితంలో నాదం ఉంది, ప్రతి చోట నాదం ఉంది. నాదం లేని చోటు లేదు ప్రపంచంలో. ఆ నాదాన్ని విని మైమరిచిపోయి రోగాల్ని పోగొట్టుకోండి నాయన అని స్వామీజీ అంటూ ఉంటే, ఈ నాదమే బిజినెస్ అయిపోయింది. బిజినెస్ కాదు, ఆ నాదం వినటానికి. ఇప్పుడు ఒక్కొక్క సాధనకి ఒక్కొక్క స్థానం ఉంటుంది కదా. మనం బాత్రూంలో చేస్తారండి ఎవరైనా? ఎవరు చేయరు. బాత్రూమ్ భోంచేయడానికి కాదు ఉన్నది, చాలా అసహ్యం అది. అలాగే నాదం వినటానికి కూడా కొన్ని స్థానాలు ఉన్నాయి. మనం హెడ్ ఫోన్ పెట్టుకుని, ఇయర్ ఫోన్ పెట్టుకుని ఎక్కడైనా వింటూ ఉంటాం, అది వేరే. కానీ శుద్ధమైన నాదం, అది ఒక సాధనగా వింటున్న నాదం, దానికి కొన్ని స్థానాలు కావాలి. ఏర్పాట్లు ఉంటే బాగుంటాయని వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లలో స్వామిజీ కాన్సర్ట్ అని చేస్తున్నారు. నాదం వ్యాపారమైంది అంటే ఎవరు వ్యాపారం చేశారు? ఎవరికి వ్యాపారం కావాలి?